G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో ఉంటుంది. 117.5 స్క్వేర్ యార్డ్స్, 23.5/45 సైజెస్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. చూడండి, కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ అయిన కాలనీ. సీసీ రోడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, అండర్ డ్రైనేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ పడతాయి ఈజీగా. బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ. చూడండి, కార్ పార్కింగ్ చాలా స్పేషియస్ వస్తుంది. 23.5/45 కాబట్టి సైజెస్లో కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఓకే, కింద అంతా గ్రానైట్స్ ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్ అవుతుంది. చూడండి, పార్కింగ్ ఏరియాలో ఆ కార్నర్లో మనకి బోర్ ఉంది, అక్కడే వాటర్ సంప్ కూడా వస్తుంది. పిల్లర్స్కి మొత్తం టైల్స్ వేసారు. చూడండి, ఇక్కడ గేట్కి మొత్తం గ్రానైట్తో వేసారు, గేట్ పిల్లర్స్. మెయిన్ డోరు టేక్వుడ్ డోర్తో చేస్తున్నారండి. చుట్టూ కజారియా టైల్స్ వేసారు. చూడండి, గ్లాస్ ఫినిష్ టైల్స్ ఇవి. లోపలికి వెళ్తే కింద మొత్తం మార్బుల్స్, బిర్లా వైట్ యూజ్ చేస్తున్నారు. లప్పంది. ఇక్కడ దేవుడి గది. కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు టైల్స్, సెల్ఫ్స్ ఇలా ఉన్నాయి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ టీవీ పెట్టుకునే ఏరియా, పైన ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇలా వస్తే ఇది వాష్రూమ్లో 6 feet హైట్ వరకు టైల్స్ వేస్తారు. కింద యాంటీస్కిడ్ టైల్స్ ఉంటాయి. ఇది బెడ్రూమ్. రెంటల్ పర్పస్గా 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఏరియా మంచి కంప్లీట్గా డెవలప్ అయిన ఏరియా. మొత్తం అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఈ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్తో కట్టారు. మనకు స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ ఉంది. ఇక్కడ యూటిలిటీ ఏరియా. స్టెప్స్ అన్ని గ్రానైట్ స్టెప్స్, సైడ్కి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది సిట్ అవుట్. ఫాల్ సీలింగ్, సిట్ అవుట్లో వుడెన్ ఫాల్ సీలింగ్. ఇక్కడ గోడలు మొత్తం చూడండి, గ్రానైట్ టాప్ ఇచ్చారు, రెసిస్టెన్స్ మంచిగా ఉండడానికి. టేక్వుడ్ ఫ్రేమ్తో మెయిన్ డోరు, టేక్వుడ్ డోర్ వస్తుంది. టైల్స్. ఇది హాల్. స్పేషియస్ వచ్చిందండి, కరెక్ట్గా ప్లాన్ చేశారు. రూమ్స్, హాలు, కిచెన్ అన్నీ మంచి స్పేషియస్గా వచ్చాయి. ఇది ఫాల్ సీలింగ్ హాల్లో. చూడండి, యూపీవీసీ విండోస్ ఉన్నాయి, గ్రానైట్ బార్డర్ ఉంది. ఓకే, యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. ఇక్కడ మస్కిటో మెస్ కూడా వస్తాయి. ఇది టీవీ పెట్టుకునే ఏరియా, టీవీ పోర్షన్. ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇక్కడ ఇది యూటిలిటీకి. ఇది పూజ గది. చూడండి, చాలా స్పేషియస్ ఉంది పూజ గది కూడా. అక్కడ మనం కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. టేక్వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో. ఇలా వస్తే కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 taps, విండో పోర్షన్. ఇది యూపీవీసీ విండోస్ వస్తాయి. అక్కడ ఎగ్జాస్ట్ హోల్. చూడండి, 4 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారు, వాల్ టైల్స్. మంచి గ్లాస్ ఫినిష్లో ఉంది టైల్స్ కూడా. ఇక్కడ స్టోరేజ్ స్పేస్. ఓకే, సబ్జలు ఉన్నాయి ఇక్కడ. ఇది యూటిలిటీ. ఇక్కడ 2 BHK కదా. ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ ఇచ్చారు. కింద యాంటీస్కిడ్ టైల్స్. వాష్రూమ్లో చూడండి టైల్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయో, ఫినిషింగ్. మనం రిఫ్లెక్షన్ అనిపిస్తుంది అక్కడ. బెడ్రూమ్స్ యొక్క ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షటర్ డోర్స్ వస్తాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. వెంటిలేషన్ కోసం విండోస్, మార్బుల్ ప్లాట్ఫామ్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్. సెల్ఫ్స్ ఇక్కడ వచ్చాయి, స్టోరేజ్ స్పేస్. అది ఫాల్ సీలింగ్. లోపల లైట్స్ కూడా వస్తాయి మంచిగా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. గీజర్ పోర్టు, ట్యాప్స్ కనెక్షన్, షవర్ కనెక్షన్. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చూడండి, సెల్ఫ్స్, కింద మార్బుల్స్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ ఉంటుంది. ఇది బాల్కనీ. ఇక్కడ చూడండి, బాల్కనీ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది. కాలనీ చూడండి, హౌసెస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఒక ఎస్టాబ్లిష్డ్ అయిన కాలనీ. ఇక్కడ ఈ హౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంక్లూడింగ్ ఇంటీరియర్ కూడా చేపించి మనకు సేల్కి పెడుతున్నారు. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. చిన్న ఫస్ట్ ఫ్లోరింగ్ వర్క్ ఉంది, అది కొంచెం ఫినిషింగ్ చేసిన తర్వాత ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, జస్ట్ రెడీ టు మూవ్ అన్నట్టుగా, అంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేయడం అనే విధంగానే ఈ హౌస్ ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ కాలనీలో, బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో మంచి G+1 హౌస్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఈ హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి 1.25 CR, 117.5 స్క్వేర్ యార్డ్స్, 1,20,00,000 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంటీరియర్తో మొత్తం కలిపి చెప్తున్నారు. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇంకొకటి, ఇది వచ్చేసి డెడ్ ఎండ్కి ఉంటుంది ఈ హౌస్. అక్కడ రోడ్ క్లోజ్ అండి. డెడ్ ఎండ్కి ఉండడం ద్వారా మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి హౌస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఎవరైనా హౌసెస్ కోసం చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.